నదీ గర్భంలో ఇంకిపోతున్న జలనిధులు తెలంగాణ ఆంధ్ర సరిహద్దుల్లో కోయిదా పోలవరం డ్యాముల మధ్యన భారీ ప్రవాహ వ్యత్యాసం రోజుకి ఏకంగా 28 టీఎంసీలు అదృశ్యమట. కేంద్ర జలవనరుల సంఘం ఆందోళన పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పుష్కలమైన జలనిధులను తెలుగు రాష్ట్రాల వైపు పారిస్తున్న నిండు గోదావరిలో నిత్యం పెద్ద ఎత్తున నీరు భూమిలోకి ఇంకిపోతున్నట్లు తాజా సిడబ్ల్యూసి నివేదికలు వెల్లడించినట్లు అనేక వార్తా ఛానల్ చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. గడిచిన 28 ఏళ్లలో నదీ ప్రవాహ అధ్యయనాన్ని విశ్లేషించడం ద్వారా ఈ ఆసక్తికర పర్యవసానం బయటపడుతుందంటున్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు పూర్తయితే రోజుకి 50 లక్షల క్యూసెక్ వరద నీరు సిల్వే మీద నుంచి సముద్రంలో కలిసిపోతుందనేది మనందరికీ తెలిసింది. ఇంత నీటి సామర్థ్యం గల గోదావరి నీరు పెద్ద ఎత్తున భూపొరల్లోకి ఇంకిపోతుందనే తాజా వార్త ఆందోళన కలిగిస్తుంది. వేలేరుపాడు మండలం కోయిదా వరకు నదీ ప్రవాహం సజావుగానే ఉన్నదని, అక్కడి నుంచి పోలవరం ప్రాజెక్టు చేరడానికి ఈ మధ్యలో ఉండే 52 కిలోమీటర్ల నిడివిడిలో ఎక్కడో ఏదో పెనుమార్పులు చోటు చేసుకున్నట్లు జలవనరుల సంఘం తన తాజా డిపిఆర్ ప్రకటించినట్లు తెలుస్తుంది. అదేంటంటే కోయిదా పాయింట్ నుంచి పోలవరం వరకు నదీ చేరుకునే లోపల ఏకంగా రోజుకి 28 టీఎంసీల జలనిధులు అదృశ్యమవుతున్నాయట. ఇది చిన్న విషయం కాదు. అసలు పోలవరం రిజర్వాయర్ మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 194 టీఎంసీలు. కాగా ఇందులో 28 టీఎంసీలు మాయమైపోతుంటే రేపొద్దున ప్రాజెక్టు సేవలకు ఈ పర్యవసానాలు విఘ్నయత్నాలు కలిగిస్తున్నాయా అనే అనుమానాలు ఎప్పటి నుంచి మొదలవుతాయి. నదిలో ప్రవహిస్తున్న నీటిని క్యూసెక్కుల్లోనూ రిజర్వాయర్లలోనూ నిల్వ ఉన్న నీటిని టీఎంసీల్లోనూ లెక్కిస్తారనే విషయం తెలిసింది. కాగా ఈ 52 కిలోమీటర్ల ప్రాంతాల్లో ఏం జరుగుతుందో అంతుపట్టక హై లెవెల్ నీటి నిపుణులు తలలు పట్టుకున్నారట. 28 టీఎంసీలంటే 8 లక్షల క్యూసెక్కులు గోదావరి నీరు మాయమవుతుందని చెబుతున్నారు. వీళ్ళు దీనికి సంబంధించి పూర్వపు అధ్యయనాన్ని కూడా వెల్లడించారట. 1983 ఆగస్టు 15న కోయిదా వద్ద గోదావరి సామర్థ్యం 58,016 క్యూసెక్కులు కాగా పోలవరం చేరేసరికి 52 కిలోమీటర్ల ప్రయాణానంతరం అది 40,176 క్యూసెక్కులకు పడిపోయిందని, అంటే 18,000 పైసలకు క్యూసెక్కులు, అంటే ఇది ఇంచుమించు 200 టీఎంసీలుగా ఉన్నదని నివేదికలో వెల్లడించారు. అలానే 1986 సంవత్సరం ఆగస్టు 15న కోయిదా వద్ద 1,552 టీఎంసీలు ప్రవాహం నమోదు కాగా అది పోలవరం వద్ద 1,345 టీఎంసీలకు తగ్గిపోయింది. ఈ 52 కిలోమీటర్ల మధ్యన ఎక్కడ గోదావరి నది మీద ఎలాంటి ఎత్తుపోతల పథకాలు లేవు. మరి ఈ నీరు ఏమైపోతున్నది? ఇదే ఇప్పుడు జాతీయ స్థాయిలో సంబంధిత నిపుణులను పట్టి పీడిస్తున్న ప్రశ్న అంటున్నారు. ఈ మధ్యలో నదీ గర్భంలో ఏదేని పర్యవసానాలు ఇంత పెద్ద మొత్తంలో నీటిని భూపొరల్లోకి తీసుకుపోతున్నాయేమోననే అనుమానాలు బలపడుతున్నాయి. దీనిపై జాతీయ స్థాయిలో అధ్యయనాలకు శ్రీకారం చేపడుతున్నారట. ఎందుకంటే ఈ సమస్యకు కారణాన్ని కనిపెట్టకుంటే పోలవరం రిజర్వాయర్లో నీటి నిల్వ సామర్థ్యం మీద కూడా ఈ ప్రభావం పడుతుందని ఆందోళన పడుతున్నారు. గోదావరిలో వరద నీరు వచ్చే నీటి సామర్థ్యం రాను తగ్గిపోతుందనేసి నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి భూపొరలలో ఎక్కడ ఏ ప్రాంతంలో, అంటే కోయిదా నుంచి పోలవరం డ్యామ్ మధ్యలో బండల సందులో నుంచి మరి నీరు ఎటుపోతుందో అధ్యయనం చేయాల్సి ఉంది. ఇది నేటి వీడియో.
ఈ వీడియోను చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి. మరి చూస్తూనే ఉండండి సిఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్.